తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. హెల్మెట్తో ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో అధికారులు గుర్తించారు. అనంతరం రాజ్భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న రాత్రి చోరీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. హార్డ్ డిస్కుల్లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. హెల్మెట్తో ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో అధికారులు గుర్తించారు. అనంతరం రాజ్భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న రాత్రి చోరీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. హార్డ్ డిస్క్లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రవి, అయితే హై సెక్యూరిటీ ఉండేటటువంటి రాజ్భవన్ లో అయితే దొంగతనం జరిగినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే చీమ చిటుక్కుమన్న కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది ఎప్పుడూ అయితే రాజ్భవన్. అలాంటి రాజ్భవన్ లో అయితే హార్డ్ డిస్కులు మాయమయ్యాయని తెలుస్తుంది. మొదటి అంతస్తులో ఉండేటటువంటి ఏదైతే సుధర్మ భవనం ఉంటుందో ఆ సుధర్మ భవనంలో ప్రతి ఈ నెల 14వ తేదీన ఎవరైతే 14వ తేదీన అయితే ఒక అగంతకుడు అయితే మొత్తం హెల్మెట్ పెట్టుకొని లోపలికి రాత్రికి వెళ్ళాడని అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో మొత్తం తెలుస్తుంది. ఈ వ్యవహారం పైన మొత్తం టోటల్ గా అయితే రాజ్భవన్ వర్గాలు కూడా ఈ నెల 14న జరిగితే గోప్యంగా ఉంచడం జరిగింది. తదనంతరం అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా ఆ వ్యక్తి ఎందుకు వచ్చారు, ఎవరు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్ లో అయితే రాజ్భవన్ కు సంబంధించిన కొన్ని ఫైల్స్, సమాచారం కూడా ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రవీణ్, అంటే సామాన్యులకి ముఖ్యంగా అనుమతి లేదు, ఎవరిని కూడా అనుమతించరు. అట్లాంటిది ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఎలా ప్రవేశించారు? అది రవి, మొత్తం టోటల్ గా ఈ వ్యవహారం 14 తారీఖు అయింది, గోప్యంగా ఉంచారు. కాబట్టి ఇప్పుడు మీడియాకు తెలిసిన తర్వాత మొత్తం టోటల్ గా కూడా నిన్న అయితే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి సామాన్యులు కూడా సెక్యూరిటీ 24 గంటల సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం టోటల్ గా సీసీ కెమెరా నిఘా లోపల ఉంటుంది. కాబట్టి అయితే ఎవరు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేకుంటే బయట వ్యక్తి ఉన్నారా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్ దొంగలించడానికి కారణం ఏమై ఉంటది అని కూడా అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే విచారణ